బుజ్జ నిండా ఇది ఎలా స్టార్ట్ చేశాను అని అంటే దీని వెనకాల ఒక చిన్న స్టోరీ ఉందనే చెప్పాలి. లైఫ్ అనేది మనం అనుకున్నట్టు జరగదు అని నేను చాలా నమ్ముతానండి. అండ్ మోరోవర్ ఇప్పుడు నా విషయంలో అది చాలా నిజమనే ప్రూవ్ అయింది. మనం అనుకున్నట్టు అన్నీ జరిగితే అది లైఫ్ ఎందుకు అవుతుంది. నేను హైదరాబాద్కి వచ్చిన రీజన్ ఏంటి అంటే ఐటీ కోర్స్ జాయిన్ అయ్యాను. ఒక జాబ్ కొట్టేయాలి, కెరీర్ సెట్ చేసేసుకోవాలి, ఇదే ఆలోచన అంతే. కానీ ఇక్కడికి వచ్చాక నాతో ఉన్న నా సిస్టర్స్ వాళ్ళని చూస్తూ ఉన్నాను. లే ఆఫ్స్ అని, డెసిషన్ అని, అలా ఐటీలో ఉండే ప్రతి ప్రెషర్ని నేను చూశాను దగ్గరుండి. సో నాకు ఇంటి దగ్గర నుంచి మా నాన్న డబ్బులు పంపిస్తూ ఉండేవాళ్ళు. అంటే ఇప్పుడు మేము నార్మల్గా ఫ్లాట్లో ఉంటాం కాబట్టి దాని రెంట్ షేర్ అని ఇలాగా నాన్న ఇంటి దగ్గర నుంచి డబ్బులు పంపిస్తూ ఉండేవాళ్ళు. సో మనసులో ఒక బాధ అనమాట, ఇంకా పేరెంట్స్ మీద డిపెండ్ అవుతున్నాము, సో వీళ్ళ నుంచి డబ్బులు తీసుకుంటున్నాము, ఏదో ఒకటి చేయాలి అని చెప్పి నేను చేసిన ప్రయత్నాలు చాలానే ఉన్నాయి. కానీ ఏది ఎక్కడా ఎదరికెళ్ళలేదు, ఏది ఎక్కడా సక్సెస్ రాలేదు, అన్నీ అలా ఆగిపోతూ ఉన్నాయి. అవి జాబ్ ట్రయల్స్ అవ్వనివ్వండి, ఇంటర్వ్యూస్ అవ్వనివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఆ టైంలో జస్ట్ అలా కూర్చొని ఆలోచించుకున్నాను ఏం చేయాలి, వాట్ టు డూ అని చెప్పి. సో అప్పుడు నాకు ఈ క్లౌడ్ కిచెన్ ఐడియా అనేది ఒకటి వచ్చిందండి. నేనేమీ కుకింగ్లో ప్రో కాదు, ఎక్స్పర్ట్ కాదు, ఏమీ కాదు. జస్ట్ ఇంట్లో అప్పుడప్పుడు అమ్మకి చేసే చిన్న చిన్న హెల్ప్, ఒక చిన్నగా అలా నాకు తెలిసిన ఒక చిన్న ఐడియా. సరే ట్రై చేద్దాం క్లౌడ్ కిచెన్. ఇప్పుడు ప్రెజెంట్ గెట్ ఇన్ అవ్వాలి అంటే ఇప్పుడున్న నేను సిచ్యువేషన్లో నేను గెట్ ఇన్ అవ్వాలి అని అనుకుంటే నా ముందు ఎందుకో ఇది ట్రై చేయాలి అని మనసుకు అనిపించింది. వితౌట్ ఎనీ నాలెడ్జ్, అంటే ఎవరు గైడ్ చేసేవాళ్ళు లేరు, ఏ నాలెడ్జ్ లేదు, ఏం లేదు. మైండ్లో ఉన్నదంతా క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేయాలి, ఇప్పుడు గెట్ ఇన్ అవ్వాలి అంతే. ఈ ఒక్క ఆలోచనే మైండ్లో రన్ అవుతూ ఉండింది. సో అలానే క్లౌడ్ కిచెన్ అనేది స్టార్ట్ చేసామన్నమాట. వంట చేస్తున్నప్పుడు చేతులు కాలుతాయి, ఆయిల్ డ్రాప్స్ పడతాయి, చాలానే నొప్పులు ఉంటాయి, బాధలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ చాలా ఇష్టంగా స్టార్ట్ చేసిన పని కదా, కష్టం అనిపించదు. అలానే మేము కొంచెం లోలో ఉన్నప్పుడు ఈ బొజ్జ నిండానే నాకు సపోర్ట్ ఇచ్చింది. సో దీన్ని వదులుకోలేని పరిస్థితి అయిపోయింది. దగ్గరుండి ఎంత కష్టం వచ్చినా సరే దీన్ని అలా నిలబెట్టుకోవాలి అనే చిన్న కోరిక, ఆశ నాలో అలా ఉందన్నమాట. ఎవరైనా క్లౌడ్ కిచెన్లో ఎంత ప్రాఫిట్ వస్తుంది అని నన్ను అడిగితే నేను ప్రస్తుతానికి గెటిన్ అవ్వగలిగినంత సరిపడంత వస్తుంది అని చెప్పగలను. ఎందుకంటే నా దాంట్లో సగం డబ్బులు స్విగ్గీ, జొమాటో వాళ్ళే తీసేసుకుంటున్నారు కదండి. సో అందుకే నాకేమీ పెద్ద ఇంత సంపాదించేయాలి, ఇంత ప్రాఫిట్ వచ్చేయాలి అన్నట్టు ఏం లేదు. నేను గెటిన్ అవ్వగలిగితే నాకు సరిపోతుంది. నేను బొజ్జ నిండా స్టార్ట్ చేసి 4 months అవుతుందండి. ఈ జర్నీలో నేను ఎన్నో నేర్చుకున్నాను, ఎన్నో తెలుసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ అండి. బొజ్జ నిండాని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. బొజ్జ నిండా పేజ్ని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ బొజ్జ నిండా.